హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో సాయి సదన్ ధ్యాన మందిరం సీ షెల్ఫ్ ఎన్క్లేవ్ విశాఖపట్నం దర్శించుకుందాం రండి. ఈ ఆలయంలో శ్రీ బాబావారితో పాటు శ్రీ గురు దత్తాత్రేయుడు, శ్రీ వినాయకుడు, శ్రీకృష్ణుడు, గురుపాదికులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చిన్నదైన రోజు రోజుకు బాబావారి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. నా పేరు ముత్యం రాఘవేంద్ర శర్మ. నేను ఈ సాయి సదన్ దేవాలయంలో ప్రధాన అర్చకుడిని. ఈ దేవాలయం 14/2/2009లో ప్రతిష్ఠ అయింది. దీని పక్కగా ఉన్న ఈ సీషెల్స్ ఎన్క్లేవ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరి సహాయ సహకారాలతో, అలాగే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తజనులందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశాం. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం రోజు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ బాబాగారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క కోరికలు నెరవేర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెంది ఈ చుట్టుపక్కలందరికీ కూడా కొంగు బంగారమై సాయిబాబా వారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సంవత్సరం పొడుగునా కూడా అన్ని ఉత్సవాలు జరుపుతాం. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా నాడు బొమ్మల కొలువు అవి పెట్టి, దసరా నాడు సాయిబాబా వారు సమాధి చెందిన రోజు కాబట్టి ఆ రోజు దేవాలయాన్ని అంతటినీ కూడా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని జరుపుతాం. తర్వాత కార్తీక మాసం ఈశ్వరాభిషేకాలు చేస్తాం. 12వ నెలలో డిసెంబర్లో దత్త జయంతి జరుపుతాం. అలాగే వార్షికోత్సవం ప్రతి ఫిబ్రవరి 14వ తారీఖు కూడా అంగరంగ వైభవంగా వార్షికోత్సవాన్ని కూడా జరిపిస్తాం. ముఖ్యంగా ఇక్కడ 2 పండుగలు చేస్తాం. అన్నదానాలు చేయడం ఫిబ్రవరి 14 ఒకటి, గురు పౌర్ణమి రోజు ఒకటి. ఫిబ్రవరి 14న ఇంచుమించుగా 3000 మందికి అన్నదానం చేస్తాం. గురు పౌర్ణమి రోజున 6000 మందికి అన్నదానం చేస్తాం. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.